గౌరవెల్లి ప్రాజెక్టు 95% పూర్తి చేసింది బీఆర్ఎస్ హయాంలో అని అక్కన్నపేట మండల అధ్యక్షుడు సాంబరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీపైనే నిత్యం అవాకులు చెవాకులు చేయడం సరికాదని అన్నారు. మీరు పని చేస్తారని చెప్పి ప్రజలు మీకు ఆశీర్వాదం ఇచ్చిళ్ళు, మీకు పదవి కట్టబెట్టిళ్ళు. మీ పని మీరు, మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. ఏమైనా ప్రతిపక్ష పార్టీల మీద మాట్లాడు తప్ప, నోరు బారేసుకుంటు తప్ప వేరైతే ఏం కనబడేటట్లేదు. గౌరవెల్లి ప్రాజెక్టుకి సంబంధించి 95% పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారు. మరి కళ్ళు లేని కాబోదులలాగా మాకేం కనబడతలేదు అన్నట్టుగా ఇవాళ ప్రాజెక్టును పూర్తి చేయని అసమర్థత అంటే ట్రయల్ రన్ పూర్తి చేయాలి. ప్రాజెక్టు పూర్తి వరకు పని చేసినాం. ట్రయల్ రన్ 2 సార్లు కంప్లీట్ చేసినాం. 1.5 టీఎంసీల నీళ్లు దానిలో పోయించినాం. చూడలే మీరు? చూడండి దయచేసి, ఎందుకంటే హుస్నాబాద్ నుండి మాటలు మాట్లాడు. ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకి పోతురి, కట్టెక్కకపోతురి, కట్ట కింద ఉండి నీళ్ళు లేవంటిరి. ఇదేం పద్ధతి అండి? మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి కేసులు వేయించి ఆ ప్రాజెక్ట్ని ఆపిచ్చిన దుష్ట రాజకీయం మీది, దుర్బుద్ధి రాజకీయం మీది. పాపం పగవారిని కూడా మాటనడు, శత్రువును కూడా మాటనటువంటి గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారు. ఆయనను అనడానికి మీకు నోరెట్లా వస్తుందండి? ఏ రోజైనా కుటిల రాజకీయం చేసిండ్రా, కుట్ర రాజకీయం చేసిండు ఆయన? ఎందుకు మాట్లాడతారు అట్లా? ఇట్లా మాట్లాడితే మీ నోరు ఖరాబ్ అయితే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పంటలు ఎండిపోతున్నాయి. వాస్తవం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరిది బాధ్యత? ప్రభుత్వంలో ఉన్నది మీది బాధ్యత. మీరు ఎండిన పంటలను మీరు తడపాలి, మీరు పంట పండేటట్టు చేయాలి, అది బాధ్యత. కానీ ఏదో గత ప్రభుత్వం చేసింది, గత నాయకుడు చేసింది, ఏంది గతంలో ఉన్నది? మాకు సాధ్యమైనంత వరకు 100% మేము పని చేసినాం, 95% పని చేసినాం. మీరు చేయండి, మీకు 5% మిగిలిచ్చినాం. ఆ కంప్లీట్గా చేసి ఆ శిలాపలక మీరు పెట్టుకొని ప్రారంభోత్సవం చేసుకొని మీ పేరు మీద నడిపిరి. ప్రజలకు సాగు తాగు నీరు ఇబ్బంది లేకుండా చేయండి. అది కానీ ఏమైనా కానీ ఊరికే ఏమైనా ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పించడు. ఇక ఎట్లాగ నోరు ఉన్నది కదా అన్ని మాట్లాడి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా అవుతుందా అండి? ప్రభుత్వంలో మీరు ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు, మీరు చేయండి, మేము స్వాగతిస్తాం. అది లెక్క కానీ అక్కడ మెడిగడ్డ ఆడ నెర్రలు వారిందని చెప్పి దాన్ని కాఫర్ డ్యామ్ పెట్టి దానిలో నీళ్ళు మలపచ్చు. అది చేయరు. కేసీఆర్ చేసిన తప్పదు అని చెప్పి చెప్తారు. కాదా? పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి, సరిదిద్దుకోవాలి, చేసుకోవాలి. మరి దాన్ని పట్టుకొని వేలాడితే ఎట్లా అండి? గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ చేసి తయారు పెట్టిండు మా సారు. మరి ఆయనతో నీళ్లు నింపి మీరు దమ్మున నాయకులైతే మరి ఇప్పుడు యాసంగి పంటలు ఎండిపోతాయి, నీళ్ళు ఇరి. ఫస్ట్ నీళ్ళు ఇచ్చి మాట్లాడురి. హుస్నాబాద్ ప్రాంత ప్రజానికానికి, రైతాంగానికి మంచి స్వాగతిస్తాం. ప్రతిపక్షంలో ఉండి కూడా మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని కోరుతా ఉన్నాం.